ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు గనక కృంగిపోతే, లొంగిపోతే బైబిల్ వాక్యం తెలియజేస్తుంది, శ్రమ దినాన నువ్వు కృంగినడలా నువ్వు చేతకానివాడు అయిపోతావట. నువ్వు చేతకానివాడు కాదు. దేవుడు నిన్ను ఒక మహిమాయుక్తమైనటువంటి బిడ్డగా ఈ లోకంలోనికి పంపించి నీ ద్వారా అనేకమైన కార్యాలు జరిగించుకోవడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. నువ్వు శ్రమ దినాల్లో కృంగిపోకుండా, ప్రభువా నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, నీవే నా కొండ, నా కోట అని ఆయన మీద నీ యొక్క విశ్వాసాన్ని చూపించినట్లయితే దేవుడిని జీవితంలో గొప్ప కార్యములు జరిగించగలిగినటువంటి సమర్థుడు. భక్తుడైన యోబును ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఇరుకులు, ఇబ్బందులతో, సమస్యలతో తల్లడిల్లిపోతున్నాడు. బిడ్డలు చనిపోయారు. ఎటువంటి సహాయం లేని నిస్సహాయ స్థితిలో పడి ఉండి భయంకరమైనటువంటి ఆ యొక్క వ్యాధికి లోనైపోయాడు. ఏమాత్రం కూడా కృంగిపోకుండా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోవును, ఆయన నామమునికి మాత్రమే మహిమ కలుగునుగా. కానీ భక్తుడు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన, భక్తుడు చూపించినటువంటి విశ్వాసము, భక్తుడు చూపించినటువంటి ఆ యొక్క విధేయత, భక్తుడు ఉంచినటువంటి ఆ నిరీక్షణ నీలో ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించగలిగినటువంటి సమర్థుడు. ఎంతో గొప్ప భయంకరమైన అపాయంలో ఉన్నా, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా నువ్వు కృంగిపోకుండా నువ్వు ధైర్యంగా ప్రభువుని హెచ్చించినప్పుడు, ప్రభువు నామాన్ని ఘనపరిచినప్పుడు, ప్రభువా నీవే నా దిక్కని ఆకాశం వైపు నీ చేతులు ఎత్తినప్పుడు ఆయన నీ మొర్రను విని నీకు సహాయం చేసే దేవుడు. మనం ఆరాధన చేస్తున్న దేవుడు. హల్లెలూయా.